హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీమాల కిచెన్. ఈరోజు మన కిచెన్లో స్వచ్ఛమైన నెయ్యి ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకుందాం. అది ఎలానో ఒకసారి చూద్దాం. నేను 15 రోజులు కలెక్ట్ చేసిన మీగడ అండి. ఇది 15 రోజులది. మీగడంతా తీసి ఇలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా. కొంచెము చల్లారిన తర్వాత కూలిపోయిన తర్వాత ఇలా మనం వేడి చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి గోరువెచ్చగా అయ్యే వరకు వేడైతే సరిపోతుంది. మనం పెరుగు అయితే ఎలా తోడు పెట్టుకుంటామో అంతవరకు ఉంటే సరిపోతుంది. 1 స్పూను ఇందులో పెరుగు వేసుకొని కలిపి మూత పెట్టి పక్కన పెట్టేయాలి. ఒక రోజంతా వదిలేయాలి ఇలా. నెక్స్ట్ డే అండి, చూడండి నెయ్యి అనేది ఎంత పైకి వచ్చిందో. మంచిగా పేరింది నెయ్యి అనేది. ఇలా చేసుకోవడం వల్ల నెయ్యి అనేది ఎక్కువ వస్తుందండి. మనము దీన్ని మిక్సీకి పట్టుకుందాం. కొంచెం కొంచెం పోసుకుంటూ మిక్సీకి పట్టుకోవాలండి. కొన్ని ఐస్ క్యూబ్లు వేద్దాం, వేసి మిక్సీకి పడదాం. కొంచెం ఇట్లా మిక్సీకి పట్టుకోవాలి. ఎక్కువ కూడా మిక్సీకి పడితే వెన్న అనేది కరిగిపోతుందండి. చూడండి వెన్న ముద్దలు ఎలా మంచిగా వచ్చినాయో. ఇప్పుడు అంతా ఇలానే మిక్సీకి పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మొత్తం అంతా ఇలానే మిక్సీకి పట్టుకోవాలి. మీగడంతా, మనం తీసిన మీగడంతా ఇలా మిక్సీకి పట్టుకొని ఇలా ఒక గిన్నెలో వేసుకోవాలి. మొత్తము ఇంత వచ్చిందండి మీగడ అనేది. వీటిని ముద్దలుగా కట్టుకొని కూల్ వాటర్లో వేసుకోవాలి. మొత్తం ముద్దలుగా చేసి కూల్ వాటర్లో వేసి కడిగి మళ్ళీ వేడి చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే చాలా ఎక్కువ వస్తుందండి నెయ్యి అనేది. నాకు 4-5 ముద్దలు వచ్చినాయండి. 4 ముద్దలు వచ్చినాయి, 5 ముద్దల వరకు వచ్చింది. వీటిని ఇదే కడాయిలో పెట్టి మనం వేడి చేసుకోవాలి. మంట మాత్రం సిమ్లోనే ఉండాలండి. ఎక్కువ మంట అనేది అస్సలు పెట్టద్దు. ఎక్కువ మంట పెడితే మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సిమ్లో పెట్టి నిదానంగా కాచుకోవాలండి. నెయ్యి అనేది మాడిపోతే టేస్ట్ అనేది మారిపోతుందండి. ఇలా సిమ్లో పెట్టి మంచిగా కాచుకోవాలి. చూడండి నెయ్యి అనేది మంచిగా పైకి వస్తుంది, వెన్నె కరిగి. మనం ఇందులోనే 1/2 టీ స్పూను పసుపు వేసుకుందాం. నాకు పసుపు అనేది అలవాటు అయిపోయిందండి వేయడం. నెయ్యి కాచినప్పుడల్లా ఇలా పసుపు వేసుకుంటా. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే పర్వాలేదు. ఇలా సిమ్లోనే మంచిగా కాచుకుంటే నెయ్యి అనేది ఎక్కువ వస్తుందండి. మంట ఎక్కువ పెడితే మాత్రం నెయ్యి అనేది తక్కువ వస్తుంది. ఇలా మంచిగా కాచుకోవాలి. చూడండి నెయ్యి అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని వడపోసుకుందాం మనం ఒక గాజు సీసాలో. ఇలా రెడీ చేసుకొని ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి రెడీ చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా అయిపోతుంది. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కూడా ఇలా ట్రై చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి.